హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కేజీఆర్ ఫార్మ్స్. ఈరోజు నా దగ్గర ఉన్న జామ చెట్టు చూపిస్తానండి మీకు. ఇది నాటు వెరైటీ, హైబ్రిడ్ కాదు. మన పాతకాలం నుంచి మా దగ్గర ఉన్న ప్లాంట్ అండి ఇది. దీని మదర్ ప్లాంట్ చనిపోయింది, వాటి సీడ్స్తోనే మళ్ళీ ఈ ప్లాంట్ని మేము డెవలప్ చేసాము. ఇది నాటు వెరైటీ అండి. ఈ కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి. వీటికి మేము ఫర్టిలైజర్ అంటూ ఏమి ఇవ్వము. లైక్ ఏమి ఇస్తామంటే, మా దగ్గర ఆవులు ఉన్నాయి కదా, ఆవు పేడ ఒక దగ్గర గ్యాదర్ చేసి అది మక్కిన తర్వాత అదే ఎరువుగా చేసి అన్ని ప్లాంట్స్కి ఇస్తూ ఉంటామండి. ఎలాంటి ఫర్టిలైజర్ స్ప్రేస్ అలాంటి ఏవి కూడా వీటికి వేయమండి మేము. జామకాయ డైలీ తినడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ ఇదేంటి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి డైలీ జామకాయ తీసుకోవడం వల్ల. అండ్ జామకాయ అండ్ జామ ఆకులు కూడా చాలా వాల్యుబుల్ అంటండి. సో మనకి ఆకులో కాయలో పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. సో డైలీ జామకాయ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది మా నాటు వెరైటీ జామ చెట్టు అండి. ఇలా పెద్దగా ఉంటుంది చెట్టు. ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ ప్లాంట్స్ ఏంటంటే చాలా చిన్నగా డ్వార్ఫ్గా ఉంటాయి అండ్ ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇది నిమ్మ చెట్టు. ఈ నిమ్మ చెట్టు కూడా అంతే అండి, ఎప్పుడు కాస్తాయి కాయలు. బట్ ఏంటంటే వింటర్ సీజన్లో ఎక్కువ కాయలు వస్తాయి, చెట్టు నిండా కాయలు ఉంటాయి. అండ్ రెయినీ సీజన్లో, సమ్మర్లో అంత ఎక్కువ వస్తాయి, కానీ నార్మల్గా వస్తాయి, మామూలుగా వస్తాయి. మిగతా టైంలో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. దీనికి కూడా స్కిన్ ఏంటంటే, ఇది నాటు వెరైటీ, ఇది కూడా స్కిన్ పల్చగా ఉంటుంది, జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేవి ఎలా ఉన్నాయంటే స్కిన్ ఫ్యాట్గా ఉంటుంది అండ్ జ్యూస్ తక్కువగా ఉంటుందండి. అండ్ ఇదేంటి అని అంటే డీటాక్సిఫైయింగ్కి యూస్ అవుతుందండి. లెమన్ అండ్ వామ్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతామని చెప్తారు, బట్ ఇదైతే మాకు వర్కౌట్ అవ్వలేదండి. కొన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. బాడీ మాత్రం డీటాక్సిఫై అవుతుంది ఈ డ్రింక్ వల్ల. డైలీ మార్నింగ్ వామ్ వాటర్, లెమన్ తీసుకోవడం వల్ల బాడీ డీటాక్సిఫై అవుతుంది, కానీ వెయిట్ మాత్రం లాస్ అవ్వరండి. ఇంకొకటి ఏంటి, ఇది లెమన్ డైలీ కన్స్యూమ్ చేయడం వల్ల మనకి ఇది క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని చెప్తారు. ఇది మా లెమన్ ప్లాంట్ అండి. ఇది ఇలా జ్యూస్ చాలా ఎక్కువ ఉంటుందండి వీటిలో, చాలా బాగుంటాయి. ఈ సీజన్లో అయితే మామూలుగా ఇలా ఒక టబ్ అలా వస్తాయి. అదే వింటర్ సీజన్లో అయితే బకెట్ ఫుల్ వస్తుంటాయండి లెమన్స్. చాలా ఎక్కువగా కాస్తాయి వింటర్ సీజన్లో. నా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. నాటు వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి హైబ్రిడ్స్ కంటేను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.